నేడు పీహెచ్సీ వైద్యులు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. కాసేపట్లో ధర్నా చౌక్కు పీహెచ్సీ వైద్యులు చేరుకోనున్నారు. ఇవాళ చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం ముఖం చాటేసింది. దీంతో మధ్యాహ్నం వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు వైద్యులు. ఇప్పటికే విజయవాడకు భారీగా చేరుకున్నారు పీహెచ్సీ వైద్యులు. విజయవాడలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హైటెన్షన్ నెలకొంది. విజయవాడలో మా కరెస్పాండెంట్ సురేంద్ర పీహెచ్సీ వైద్యుల ధర్నా దగ్గర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. రైట్ సురేంద్ర, చెప్పండి. న్యాయమైన డిమాండ్లు పీహెచ్సీ వైద్యులు అందరివి కూడా మరి కాసేపట్లోనే చర్చలకు పిలుస్తారని చెప్తున్నారు. నిన్ననే పిలవాల్సి ఉంది కదా, ఎందుకు వాయిదా పడ్డాయి? నిజంగా చర్చలకు పిలిచి వీళ్ళ సమస్యలు పరిష్కరించే అవకాశం ఎంతవరకు ఉంది? బిందు, పిహెచ్సి వైద్యులను నమ్మించి మరోసారి కూటమి ప్రభుత్వం మోసం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే మా డిమాండ్ల పరిష్కారం కోసం వాళ్ళు సమ్మెలోకి వెళ్తున్నామంటూ గత 15 రోజుల క్రితమే ప్రకటించారు. దానిలో భాగంగా నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఓపీ సేవల్ని నిలిపివేశారు. చివరికి నిరాహార దీక్షలకి దిగుతామంటూ వాళ్ళ కార్యాచరణ కూడా ప్రకటించారు. అయితే నిరాహార దీక్షలు ప్రకటించే రోజే ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. శాంతియుతంగా చర్చలోకి రావాలంటూ చెప్పారు. సమస్యలు పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ అధికారులు చెప్పారు. అయితే నిన్న జరగాల్సిన నిరాహార దీక్షను వాయిదా వేసుకొని ప్రభుత్వ చర్చలకు వాళ్ళు సిద్ధమయ్యారు. అయితే నేను ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నా, వాళ్ళు ఎవరిని కూడా ప్రభుత్వం చర్చలకు పిలవలేదు. కనీసం వాళ్ళు సంప్రదించిన పరిస్థితి కూడా లేదు. నిన్న రాత్రి వరకు వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు చలో విజయవాడకు పిలిపించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిహెచ్సి వైద్యులంతా కూడా నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో ఉదయం ధర్నా చౌక్లో పర్మిషన్ లేదంటూ పోలీసులు చెప్పడంతో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి వాళ్ళు ధర్నాను వాయిదా వేసుకున్నారు. అయితే కొంత హైటెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు వస్తే చంద్రబాబు కానమైన అడ్డుకుని వాళ్ళు నిరసనలు తెలియజేసే ఆలోచన కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనేది కొంత హైటెన్షన్ అయితే విజయవాడలో నెలకొందని చెప్పాలి. తమ న్యాయమైన డిమాండ్స్ అంటే ప్రధానంగా ఇన్ సర్వీస్కి సంబంధించి వాళ్ళకి డిమాండ్ని పెట్టారు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఎంబీబీఎస్ డాక్టర్లుగా పనిచేస్తున్నారు, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇన్ సర్వీస్ కోటాని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30% నుంచి 15% తగ్గించింది. అదేవిధంగా 50% నుంచి 30% తగ్గించింది. ఈ ఇన్ సర్వీస్ కోటాన్ని పెంచాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తగ్గింపు సంబంధించి ఏదైతే జీవో 99 ఇచ్చిందో ఆ జీవోను రద్దు చేయాలని కోరుతున్న పరిస్థితి. మరొక పక్క గ్రామాల్లో చంద్రన్న సంచార వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దానికి వెళ్ళినప్పుడు అలవెన్స్ ఇస్తారో ఆ అలవెన్స్ని కూడా కోత విధించారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రస్తుతం ఇచ్చే శాలరీలో సగం శాలరీని పే చేయాలి అదనంగా. కానీ ఆ శాలరీని కూడా ఎక్కడ పే చేయట్లేదు. దీంతో అనేక సమస్యలు దశాబ్దాలుగా నిలబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వేలాదిగా పిహెచ్సి వైద్యులు అయితే విజయవాడలో ఆందోళన చేపట్టబోతున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఆందోళన అయితే తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. బిందు. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.